अस्सलामुअलैकुम, హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. 2 కప్పులు స్వీట్ కార్న్ చూడండి. ఇదిగో 2 కప్పులు తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇవి చక్కగా ఉడకాలండి. మెత్తగా ఉడికించుకున్నాక ఇందులో కాస్త ఉప్పు వేయండి. ఉడికించుకునే ముందు నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు తీసుకుంటున్నాను. ఇదిగో ఇలాగా బాగా ఇలా మరగనివ్వండి. ఉడికిపోవాలి. గింజ ఇలా అంటే మనం చేతితోని నలగ్గానే ఉడికిపోయిందని మనకు అనిపించాలి. అలా మెత్తగా ఉడికించుకోండి. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇలాగా మెత్తగా ఉడికించుకోండి. ఉడికిపోవాలి. ఏవైతే మనకు స్వీట్ కార్న్స్ ఉన్నాయో అవి మెత్తగా ఇదిగో ఇలాగా ఉడికిపోవాలి. ఉడికిపోయాక వీటిని ఒక జల్లిగంటలో తీసేసుకోండి. నీట్గా ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోయేలాగా ఒక గంట వరకు అలా పక్కన పెట్టేసేయండి. చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇదిగో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే చల్లారాక ఆ గింజలన్నీ ఒక గిన్నెలో వేసుకొని, ఇది చాట్ పకోడీ కదా, స్వీట్ కార్న్ చాట్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో మసాలాలన్నీ మనం ఎలా యాడ్ చేయాలో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కార్న్ఫ్లవర్ నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. 2 కప్పులకు 3 టేబుల్ స్పూన్లు సరిపోతాయి. బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ యాడ్ చేశాను. ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి కారం, 1/4 టీ స్పూన్ మసాలా, 1/4 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/4 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, మిరియాల పౌడర్ 1/4 టీ స్పూన్. ఇవన్నీ చక్కగా కలిపేసేయండి. మీరు పౌడర్ అంతా చక్కగా గింజలకు అంటుకునేలాగా కలుపుతూనే ఉండండి. వాటికి ఇక్కడ మీరు వాటర్ యాడ్ చేయొద్దు. మనం ఇందాక డ్రైన్ చేసేసాక మిగిలిపోయిన వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటరు ఈ స్వీట్ కార్న్స్కి సరిపోతుంది. ఇదిగో ఒక జల్లిగంటలో ఇలా తీసుకొని ఇలా కాస్త నెమ్మదిగా ఇందులో యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా తీసుకున్న ఆయిల్ బాగా ఇది యాడ్ చేసుకోండి. ఇదిగో ఇలాగా కొంచెం కొంచెంగా బ్యాచ్లుగా ఫ్రై చేసుకోండి. ఒకేసారి అన్నీ వేసేసుకోకండి. నేను ఇక్కడ కొంచెం కొంచెంగా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి, మిగిలిపోయింది సెకండ్ బ్యాచ్ కోసం నేను అలాగా సైడ్లో పెట్టేశాను. ఫస్ట్ బ్యాచ్ ఇది ఫ్రై అవుతుంది. చాలా యమ్మీగా టేస్టీగా ఎంత బాగొస్తుందంటే మీరు మొక్కజొన్నలు తిని కంకి అంత బోర్ కొట్టేసింది. ఇక మేము అలా వద్దు, ఏదైనా డిఫరెంట్ టేస్ట్ కావాలి అనుకుంటే మటుకు ఇదిగో ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇదిగో ఇలాగా తీసేయండి. చక్కగా ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయే వరకు ఒక జల్లిగంటలో ఉంచేసి ఆ నూనె అంతా అయిపోయాక ఇప్పుడు మనం పోపు ఎలా పెట్టుకోవాలి అనేది చాట్ కోసం ఎలా పోపు పెట్టుకోవాలో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఇవి కరివేపాకు చిన్నగా కట్ చేసుకోండి, లేదా అలాగనే వేసుకోండి. మీ ఇష్టము, మీకు ఎలా తినాలనిపిస్తే అలా వేసుకోండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇవి చక్కగా పంట కింద వస్తూ ఉంటే ఆ మొక్కజొన్న వాటితో పాటు మనకు చిప్స్తో పాటు చిన్నగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో చాట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొన్ని మసాలాలు మనం యాడ్ చేసుకుందాం. డ్రై మసాలాలు మళ్ళీ నేను ఇక్కడ టేస్ట్ అనుసారం కాస్త ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇది చాట్ మసాలా. ఈ చాట్ మసాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, చక్కగా టేస్ట్ బూస్ట్ చేస్తుంది అన్నట్టు. నేను ఇక్కడ నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను. ఒక వక్క కట్ చేసిన నిమ్మకాయది ఒక 1/2 వక్క యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర చిన్నగా సన్నగా చాప్ చేసుకోండి. చూడ్డానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. అదేవిధంగా ఉల్లిపాయలు చిన్నగా సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ మంచి కలర్ కోసం నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఇంతేనండి, ఇంత సింపుల్గా ఈజీగా స్వీట్ కార్న్ చాట్ ప్రిపేర్ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. మీరు ఒకవేళ కొత్త వారు అయి ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా రెసిపీ షేర్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.